హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా వారు ఇంటి దగ్గరే ఉన్నారండి. అందుకే మార్నింగ్ తనతో కలిసి టీ షేర్ చేసుకుంటూ తాగుతూ అలా కొంచెంసేపు టీవీ చూస్తున్నాను. అలా టీ తాగిన తర్వాత తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక నా రొటీన్ లైఫ్ ఉంది కదా, సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి కడుగుదామని ఇలా వంటగదిలోకి వచ్చేసానండి. ఈరోజు తమ్నేల్ చూశారు కదండి. ఈరోజు తమ్నేల్లో మా లైఫ్లో మేమే హీరో హీరోయిన్ ఎందుకు పెట్టానంటే, మన స్టోరీలు అలాగనే అనిపించాలండి పిల్లలకి. మనం బయట వాళ్ళు చెప్పే వాటికంటే, టీవీలో చూసే వాటికంటే కూడా ఇంట్లో పేరెంట్స్ని చూసే పిల్లలు బాగా నేర్చుకుంటారు. అందుకే మనల్ని మనం ఎప్పుడూ షైన్ చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళ ముందు ఖాళీగా కూర్చోకూడదు. మా వారైతే ఎప్పుడు ఖాళీ లేకుండా తన వర్క్ పని మీద ఆయన వెళ్ళిపోతారు. నేనైతే ఇంట్లో ఉండి నా వర్క్ నేను అలా చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు మా వారి స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అసలు మా వారు హైదరాబాద్కి ఎలా వచ్చారు? వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. ఇలా వచ్చిన దగ్గర నుంచి తను ఏమేమి వర్క్ చేశారు, ఎలా సెటిల్ అయ్యారు, ఎలాగా ఉన్నాము మేము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. తను 10th అయిపోగానే తన మేనమామలు హైదరాబాద్లో ఉన్నారు కదా అని వాళ్ళని వెతుక్కుంటూ ఇలా వచ్చారంటండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదంట. కనీసం కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదంట. అందుకని ఆయన వెళ్ళాక హైదరాబాద్లోనే ఉండిపోయారు. అన్నపూర్ణ స్టూడియోలో ఉండి వర్క్ చేసుకుంటూ అక్కడే గుణశేఖర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసుకుంటూ తన వర్క్ తను చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత హెల్పర్గా కూడా చేశారండి. షూటింగ్లో చేస్తారు మా వారు. ఇక తర్వాత హెల్పర్ నుంచి మళ్ళీ సెట్ అసిస్టెంట్ కార్డు తీసుకున్నారండి. ఆ కార్డు తీసుకొని కూడా తను ఒక్కడే హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వటం కాకుండా తన ఇద్దరు చెల్లెల్ని తమ్ముడిని కూడా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి కాలేజీ లైఫ్ చదివించారండి. అందుకే మా వారి స్టోరీ నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందండి. అప్పుడప్పుడు ఆ కథనే నేను మా పిల్లలకు కూడా చెప్తాను. మన లైఫ్ ఓన్లీ మనకే కాదండి, ఎంతో కొంత ఉపయోగపడాలి వేరే వాళ్ళకు కూడా. అందుకే పిల్లలకే చిన్న చిన్న స్టోరీలు మనయే అలా చెప్పుకుంటూ ఉండాలండి. ఈరోజు వంట విషయానికి వచ్చేసేస్తే నేను బీట్రూట్ పలావ్ చేద్దాం అనుకుంటున్నానండి. బీట్రూట్ జ్యూస్ చేసిస్తే పిల్లలు సరిగా తాగట్లేదండి. అందుకని బీట్రూట్ తోటి ఇలా పలావ్ అన్నం వండితే వాళ్ళు ఈజీగా తినగలుగుతారని ఇలా బీట్రూట్ రైస్ వండుదామని పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి. బీట్రూట్ రైస్ కోసం ముందుగా బీట్రూట్ అయితే తురుము పెట్టుకోవాలండి. తురుము పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. దాన్ని అలా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు అలా వేగనివ్వాలండి. అలా వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అప్పుడు తురుముకున్న బీట్రూట్ కూడా వేసుకొని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలండి. మగ్గటం కోసం దాని మీద కొంచెంసేపు మూత వేసుకొని అలా ఉంచుకుంటున్నాను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత తీసి మళ్ళీ అడుగంటకుండా ఒకసారి తీసుకొని తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది. రైస్ పొడి పొడిగా ఎర్రలాడుకుంటూ వస్తుంది. నేనైతే అలాగ పోసుకుంటాను. అలా మగ్గిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నానండి. బీట్రూట్ రైస్ తినటం వల్ల పిల్లలకి టేస్ట్ తెలియదండి. అది నార్మల్ పలావ్ లాగే తినేసేస్తారు. ఓన్లీ కలర్ వరకే కనిపిస్తుంది. బీట్రూట్ వేసామని కూడా తెలియదు. నేనైతే పిల్లల స్కూల్కి అలాగే వండి పెడతాను. వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుతారు, ఇదేంటి మమ్మీ రైసు అని. అప్పుడు చెప్తాను అనమాట, అప్పుడు ఇలా చేసావా మమ్మీ అని వాళ్ళు షాక్ అవుతారు. అట్లా అనిపిస్తుంది. బీట్రూట్ రైస్ చాలా హెల్దీ కూడా అండి. దీనివల్ల బ్లడ్ త్వరగా ఈజీగా రికవర్ అవుతుంది. అందుకని నేను బీట్రూట్ని ఇలా వాడతాను. ఇక ఎసరు కాగిన తర్వాత దాని మీద నుంచి కొంచెం మూత తీసేసి ముందుగానే రైస్ నానబెట్టుకున్నానండి. ఇక అలా నానబెట్టుకున్న రైసు ఆ వాటర్లో వేసేసుకోవాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుందండి. నానబెట్టుకోవటం వల్ల కూడా బియ్యం ఎర్రలాడుతూ వస్తుంది. నేనైతే అందుకే నానబెట్టుకున్నాను ముందు. ఇక అలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం 1 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవటం వల్ల రైస్ టేస్ట్ వస్తుంది ఎక్కువ. ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేసి మరిగిన తర్వాత ఇక అలా దాని మీద మూత పెట్టుకొని కొంచెంసేపు అలా మగ్గనిచ్చుకోవాలి. ఈరోజు టమాటా పప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. దీని కాంబినేషన్గా పప్పు అయితే ఈజీగా పిల్లలు తినేసేస్తారు. అందుకని టమాటా పప్పు కోసం ఇలా టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను.
పప్పు అయితే ముందుగా నానబెట్టుకుంటానండి. కందిపప్పు ముందుగా నానబెట్టుకొని వండుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి. అందులో ఈ పప్పు కూడా ఈజీగా మెత్తగా ఉడుకుతుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇక నానబెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకొని ఇలా పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసుకొని అలా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని అలా విజిల్ పెట్టేసుకుంటానండి. పప్పు ఎక్కువగా పొంగకోకుండా ఉండాలంటే ఆ వాటర్ క్వాంటిటీ అనేది పప్పు మునిగేంత వరకే ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే పొయ్యి అంతా చికాకు అయిపోతుందండి. అందుకే తగినన్ని వాటరే పోసుకోవాలి. అప్పుడు పప్పు కూడా మంచిగా ఈజీగా ఉడుకుతుంది. ఎక్కువ టైం తీసుకోదు. నేనైతే అలా చేసుకుంటాను. ఇక అలా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటున్నారు. ఇక రైస్ సిమ్లో పెట్టేసి ఉన్నది కదండి, అందుకని ఆ పొయ్యి మీదది ఈ పొయ్యి మీదకి, ఈ పొయ్యి మీద ఇటు మార్చేసాను. పెద్ద పొయ్యి మీద అయితే విజిల్ తొందరగా వస్తుంది కదా అని పప్పు ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. ఇకల్లా 2-3 విజిల్స్ రాబోయేలోపు మళ్ళీ తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకురావటానికి వెళ్ళాను. ఇక రైస్ తీసి చూశానండి, కొంచెం ఉడికింది. దానిలో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా పప్పు కూడా విజిల్స్ వచ్చాయి, ఉడికింది. ఇక తాలింపు వేసుకోవాలండి. ఇక అలా తాలింపు కోసం అందుకే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లల స్కూల్కి టైం అవుతుంది కదండి, వాళ్ళకి బాక్స్ ఇచ్చేదాకా కొంచెం హడావిడిగానే ఉంటుంది. అన్నీ అలా పప్పు కొంచెం మెదుపుకుంటున్నానండి. కొంచెం మెదుపుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే తాలింపులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటానండి. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పప్పు టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మా పిల్లల స్కూల్లో నా చేతితో వండిన పప్పు అంటే వాళ్ళకి ఫేవరెట్ అండి. వాళ్ళ క్లాస్మేట్స్ అందరు ఇష్టపడతారంట. అందుకే కొంచెం ఎక్కువ చేసి పెట్టు మమ్మీ అని అంటుంటారు. మనం ఏదైనా ప్రేమగా వండి చేసి పెడితే అందరు ఇష్టంగానే తింటారండి. అందుకే వంట చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించుకోకుండా టెన్షన్ కాకుండా ప్రశాంతంగా చేసుకోవాలండి. అప్పుడే వంటలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. అందుకే నేనైతే అలాగే చేసుకుంటాను. ఎంత హడావిడిగా ఉన్న వంటల దగ్గర మాత్రం కాన్సన్ట్రేషన్తో చేస్తానండి. ఎందుకంటే మనం మంచిగా వండగలిగినప్పుడే నాకు ఎందుకో బెటర్ ఫీలింగ్ వస్తుంది. అందుకే వంట చేసేంతవరకు మా కాన్సన్ట్రేషన్ వంట మీద పెట్టి చేస్తానండి నేను. మా పిల్లలు కూడా అంతే హ్యాపీగా తింటారు. మ్యాక్సిమం ఏది మిగిల్చకుండానే వస్తారు. ముఖ్యంగా టమాటా పప్పు టేస్ట్ అంతా తాలింపులోనే వస్తుందండి. నేనైతే తాలింపులో ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 2 ఎల్లుల్లిపాయలు వేసుకుంటానండి. ఇక తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకుంటాను, కరివేపాకు వేసుకుంటాను, కొంచెం అంత కారం వేసుకుంటాను, ధనియాల పొడి వేసుకుంటాను, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటానండి. 3 వేయటం వల్ల పప్పు అనేది చాలా బయట కర్రీ పాయింట్లో వచ్చినంత టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. అందుకే మా పిల్లల క్లాస్మేట్స్ వాళ్ళందరూ తిని ఫేవరెట్ మీ మమ్మీ పప్పు అని చెప్తారంటండి. అందుకోసం నేను వీక్లీ 2-3 టైమ్స్ అయినా కానీ ఇలా టమాటా పప్పు చేసి పెడతానండి. పిల్లలకి ఇష్టం కదా. పప్పు పెడితే మాత్రానికి బాక్స్ కంపల్సరీగా ఫినిష్ అయ్యి వస్తుందండి. అలా పప్పు తాలింపు వేసుకున్నానండి. ఇక మన ఆడవాళ్ళ విషయానికి వస్తే మాత్రానికి ఎన్ని పోయినా కానీ చిన్న వాటిలలో పిసినారితనం చేస్తామండి. ఎందుకంటే ఈ పప్పు గిన్నెకు ఉన్న పప్పు ఎక్కడ వేస్ట్ అవుతుందని అందులో కూడా వాటర్ పోసి ఇలా కడిగి తూడ్చి వేసుకుంటున్నానండి. చాలామంది ఇలాగనే చేస్తారు. అందుకే నేను కూడా ఇలాగనే చేస్తాను. కానీ అదొక సాటిస్ఫాక్షన్ అండి. చిన్న వాటిలలోనే మనం ఆనందాన్ని ఎత్తుక్కుంటాం. అదేదో పెద్ద సేవ్ చేసినంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకనో అలా చిన్న వాటిలకే అలా చేసి మేమేదో సాధించినాము అంత ఫీలింగ్తో మురిసిపోతూ ఉంటాము. అది ఆడవాళ్ళకున్న అలవాట్లేండి. పెరుగు కానీ ఇలా పప్పు కానీ ఏదైనా గిన్నెలు అడుగునున్నది తూడ్చి శుభ్రంగా క్లీన్ చేసి వేసుకోవటం ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉన్న అలవాటండి. ఇక నాకు అదే వచ్చింది. ఎందుకంటే కొంచెం కూడా వేస్ట్ చేయటం నాకు ఇష్టం అనిపించదు. అందుకనే అలాగా చేస్తాను. సేవ్ చేసుకుంటేనే కదండి, ఈరోజు సేవ్ చేస్తే రేపటికి ఉపయోగపడుతుందని నా ఆలోచన. అలాగే ప్రతి విషయంలో నేనైతే అలాగే ఆలోచిస్తానండి. ఇక బాక్స్ అంతా వంటలన్నీ అయిపోయాయి కదా, బాక్స్ కట్టి పిల్లలకి ఇచ్చేసేద్దామని ఇలా వచ్చేసానండి. ఇక అలా వచ్చేస్తూ బాక్స్ కట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వాళ్ళు కలిపి పెడితే తినేవాళ్ళు కాదని ఇప్పుడు కొంచెం ఎదిగారు కదా, కర్రీ వేరే బాక్స్ రైస్ వేరే పెట్టు మమ్మీ అని చెప్తుంటే ఇక నేను అలా వాళ్ళకి విడివిడిగానే కట్టేసేస్తున్నానండి. స్కూల్కి ఎగ్ పెడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారంట, వద్దు మమ్మీ అని చెప్తున్నారు. కానీ ప్రోటీన్ ఫుడ్ మంచిది, మధ్యాహ్నం టైంలో తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందని నేనే అలాగ వాళ్ళకి నచ్చచెప్పి పెడుతున్నానండి. ఎవరి గురించి ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండలేం కదండి. అందుకే మనం ఎలా ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్. నేను అదే పిల్లలకి చెప్తాను. అలా ఉండగలిగినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఎవరో ఏదో అనుకుంటున్నారని మన లైఫ్ని మనం చేంజ్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండలేము.
అందుకు ఫస్ట్ మనల్ని మనం స్ట్రాంగ్గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎవరో ఏదో ఉన్నారని ఫీల్ అవ్వకుండా ఉండాలని వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇక అలా బాక్స్ కట్టేసి రెడీ చేశానండి. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి రావాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.